ఫ్యాన్సీ నెంబర్స్ అంటే అందరికీ చాలా ఇష్టం. అందుకే ఎక్కువ పైసలు పెట్టి మరీ నచ్చిన నెంబర్ తీసుకుంటారు. బర్త్డే అనో, మ్యారేజ్ డే అనో, లక్కీ నెంబర్ అనో ఇట్లా నెంబర్ను ఇష్టపడి మరీ తీసుకుంటారు. దీంతో రవాణా శాఖకు చాలానే పైసలు వస్తాయి. అయితే కొందరు అధికారులు చేతివాటం చూపి ఆ పైసలను సర్కార్ ఖజానాకు కాకుండా తమ సొంత జేబుల్లా వేసుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎంత రేటు పెట్టి వెహికల్ కొన్నమన్నది ముఖ్యం కాదు, దాని మీద ఎట్లాంటి ఫ్యాన్సీ నెంబర్ ఉందన్నదే జనంలో ప్రెస్టేజ్. అందుకే చాలా మంది బండికి ఎంత ఖర్చయిందో అన్ని పైసలు పోయినా పర్వాలేదు, నచ్చిన నెంబర్ కోసం లక్షలు ఖర్చు చేస్తుంటారు. ఒక్కోసారి నచ్చిన నెంబర్ కోసం చాలా మంది పోటీ పడుతుంటారు. ఇందులో ఎక్కువ పైసలు ఎవ్వలిస్తే వాళ్లకే నెంబర్ ఇస్తారు. అయితే ఇక్కడే అధికారులు గోల్మాల్ చేస్తున్నారు. సిటీలో ఏటా 1,00,000 కొత్త వాహనాలు బయటకొస్తుంటాయి. ఇంట్లో చాలా మంది ఫ్యాన్సీ నెంబర్ల కోసం పోటీ పడుతుంటారు. ఇక ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఈ ఫ్యాన్సీ నెంబర్ల పోటీ మరీ ఎక్కువ. ఈ ఏరియాలనే వీఐపీలంతా ఉండుతోటి వాళ్ళంతా ఫ్యాన్సీ నెంబర్ల కోసం పోటీ పడుతుంటారు. నిన్న ఒక్కరోజే వేలంపాటల ఫ్యాన్సీ నెంబర్లతోటి సర్కార్కు దాదాపు 30 లక్షల ఆదాయం వచ్చింది. గవి కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ తమ బెంచ్ కార్ కోసం 10 లక్షల రూపాయలు పెట్టి TS09 ET 9999 నెంబర్ తీసుకున్నారు. ఇక TS09 EU 0001 కోసం సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 7,77,000 చెల్లించారు. ఇట్లనే TS09 EU 0099 నెంబర్ కోసం ఆర్ఎస్ బ్రదర్స్ వస్త్ర వ్యాపారి సంస్థోళ్లు 2,70,000 చెల్లించారు. గతంలో జూనియర్ NTR కూడా ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా 11 లక్షలు చెల్లించి 9999 నెంబర్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మధ్యనే పటాన్ చెరువు ఆర్టీఏ కార్యాలయంలో 6666 నెంబర్ కోసం ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకుంటే ఎక్కువ డబ్బులిస్తామన్న వ్యక్తిని పక్కన పెట్టి తక్కువ డబ్బులిచ్చిన వ్యక్తికే ఆ నెంబర్ కేటాయించడం వివాదాస్పదమైంది. ఇట్లా ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపుల్లా గోల్మాల్ చేస్తూ సర్కార్ ఆదాయానికి గండి కొడుతున్నారు అధికారులు. ఇక నెంబర్ల గోల్మాల్ మీద ఇంకింత ముచ్చట శ్రీనివాస్ చెప్తాడు. శ్రీనివాస్, అసలు ఈ ఫ్యాన్సీ నెంబర్స్ గోల్మాల్ ఎట్లా జరుగుతోంది, దీని మీద అధికారులు ఏమంటున్నారు? మనం చూసుకుంటే నచ్చిన బండి కోసం ఎంత అయితే ఖర్చు పెడుతున్నారో దానిలో 5 నుంచి 10% వరకు నచ్చిన నెంబర్ కోసం ఖర్చు పెడుతున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇది గ్రేటర్లో మరీ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే గ్రేటర్లో ఫ్యాన్సీ నెంబర్ల క్రేజీని వాహనదారులకున్న ఆసరాను ఏదైతే నమ్మకం ఉందో దాన్నే పెట్టుబడిగా పెట్టి వ్యాపారంగా మలుచుకుంటున్నారు కొంతమంది ఆర్టీఏ అధికారులు. అందరని చెప్పలేం, కానీ ఇక్కడ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 1-2 ఆర్టీఏ కార్యాలయాల్లో ఇలా జరుగుతుందనేది బహిరంగ వాస్తవమే. ఇక మనకు గ్రేటర్ పరిధిలో మొత్తం చూసుకుంటే దాదాపు 50 లక్షల అందాదా 50 లక్షల వాహనాలు ఉన్నాయి. అయితే రోజుకు గ్రేటర్ పరిధిలో మనం చూసుకుంటే హైదరాబాద్లో ఒక 5 ఆర్టీఏ ఆఫీసులు, ఇక చుట్టుపక్కల పరిధిలో చూసుకుంటే మరో 5 ఆర్టీఏ ఆఫీసులు, మొత్తం కలిపితే గ్రేటర్ పరిధిలో 10 ఆర్టీఏ ఆఫీసులు ఉన్నాయి. ఈ 10 ఆర్టీఏ ఆఫీసులలో కలుపుకొని రోజుకు దాదాపు 1,500 నుంచి 2,000 వరకు వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. ఈ వాహనాలు రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నెంబర్ల కోసం, లక్కీ నెంబర్ల కోసం చాలామంది 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం కూడా వెయిట్ చేసిన వాళ్ళని మనం చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఈ లక్కీ నెంబర్ల కోసము, ఇష్టమైన బర్త్డే నెంబర్ల కోసము కావచ్చు, అదేవిధంగా మ్యారేజ్ డేలు కావచ్చు, వాళ్ళకు నచ్చిన 9 నెంబర్ కావచ్చు, 6 నెంబర్ కావచ్చు, 1 నెంబర్ కావచ్చు, ఇట్లాంటి నెంబర్ల కోసం మస్తు రోజుల నుంచి వెయిట్ చేసే వాళ్ళు బాగా మంది ఉన్నారు, బొచ్చడి మంది ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా ఈ గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ ఖైరతాబాద్లో చూసుకుంటే సెలబ్రిటీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, బడబడ వ్యాపారవేత్తలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ ఫ్యాన్సీ నెంబర్ల కోసం బాగా ఆరాటపడుతుంటారు. ఇక మనకు తెలిసిన సమాచారం ప్రకారము ఈ ఆర్టీఏ ఆఫీసులలో బ్రోకర్లు కావచ్చు, ఏజెంట్లు కావచ్చు చాలా మంది కొనసాగుతూనే ఉన్నారు. ఏదైతే ఆన్లైన్ విధానం వచ్చిందో ఆ తర్వాత ఏజెంట్లు అందరూ పోయిర్రు అనుకున్నారు, కానీ వీళ్ళంతా బయట ఉండి ఈ తమ ప్రభావాన్ని మాత్రం ఖచ్చితంగా చూపెడుతున్నారు. ఈ నెంబర్ల కొనుగోళ్ళల్లో
కొంతమంది ఏజెంట్లను ఆశ్రయిస్తే కొంతమంది డైరెక్ట్గా పోయి ఆర్టీఏ అధికారులతో మాట్లాడుకుంటున్నారు. అయితే ఆర్టీఏ అధికారుల విషయం అనేది పక్కన పెడితే ఏజెంట్లు అయితే వాళ్ళు వచ్చేసి ఈ నెంబర్లు ఒకసారి మన నెంబర్ల పరిస్థితి చూసుకుంటే 5,000 ఉంటాయి, 10,000 ఉంటాయి, 15,000 ఉంటాయి, 20,000 ఉంటాయి, 30,000 ఉంటాయి, 50,000 ఉంటాయి. అయితే ఈ నెంబర్లకు వాస్తవానికి గవర్నమెంట్ కట్టాల్సిన అమౌంట్ ఇంత. అయితే ఇవి కాకుండా ఎవరైతే బిడ్డు ఎక్కువ వేస్తారో వాళ్లకు వేలం నిర్వహిస్తారు ప్రతిరోజు. కొన్ని ఆఫీసుల్లో అయితే 1 వరకు క్లోజ్ అయితే టైము, కొన్ని ఆఫీసుల్లో అయితే 3 గంటల వరకు టైం క్లోజ్ అవుతాయి. 3 గంటలు కాగానే ఆ బిడ్డు ఎవరైతే వేస్తారో ఆ బిడ్డును ఓపెన్ చేసి పిలుస్తారు. ఒక్కరుంటే మాత్రం ఒకరికే నెంబర్ కేటాయిస్తారు. అయితే ఈ ఒక్కరుండే అనే అవకాశాన్ని వీరు ఆసరగా చేసుకొని ఎక్కువ మంది వచ్చినా కూడా ఎవరు లేరని ఎదుటోళ్ళు 2 లక్షలు కడతామన్న 50,000 నెంబర్కు 50,000 ఇస్తామన్న వాళ్ళను వాళ్ళ దగ్గర కొన్ని పైసలు 10,000, 20,000 అట్లా తీసుకొని మిగతా వాళ్ళు 2 లక్షలు ఇస్తామన్నా, 3 లక్షలు ఇస్తామన్నా, 4 లక్షలు ఇస్తామన్నా కూడా వాళ్ళను పక్కన పెట్టేసి టైం అయిపోయిందనో, సర్వర్ డౌన్ అయిపోయిందనో, మీరు ఇన్ టైంలో రాలేదనో, మీరు టైంకు డీడీ ఎంతైతే మీరు డీడీ కట్టాల్సి ఉందో అంత కట్టలేదనో వాళ్ళను అట్లా తిప్పుకొని గవర్నమెంట్కి రావాల్సిన డబ్బులంతా కూడా ఆర్టీఏ అధికారులు తీసుకుంటున్నట్లు మనకు ఇంతకుముందు పటాన్ చెరువులో జరిగిన సంఘటన తెలుస్తుంది. పటాన్ చెరువులో జరిగిన సంఘటన గురించి ఒకసారి మనం చెప్పుకోవాల్సి వస్తే సుధాకర్ అనే వ్యక్తి 6 నెలల నుంచి వెళ్ళి సిరీస్ 6 నెంబర్ల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయన 2 లక్షలు ఇస్తాడు, 3 లక్షలు ఇస్తాడు, 4 లక్షలు ఇస్తాడు. ఆయన కూడా ఆయన పక్కన పెట్టేసి అదే నెంబరు 30,000కి ఇచ్చిర్రు ఒక కాంట్రాక్టర్కు. మరి ఇట్లా ఒకవేళ ఆయనకి ఇచ్చి ఉంటే గవర్నమెంట్కి రావాల్సిన దాదాపు 2 లక్షలు 3 లక్షల ఆదాయం వచ్చేది కదా. మరి ఈ ఆదాయం ఎందుకు పొడగొట్టినట్టు? మరి అప్పుడేమో ఎవరు కాంపిటీషన్ లేరన్నారు. టైం రాగానే లేదండి ఇంకొక ఆయన వచ్చిండ్రు, మీరు జస్ట్ మిస్ అయ్యారు, సర్వర్ డౌన్ ఉంది, మీరు ఇన్ టైంలో రాలేకపోయారని చెప్పేసి ఆయన పక్కన పడేసిండ్రు. ఇట్లాంటి ఈ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 10 ఆర్టీఏలలో కూడా ఇట్లానే జరుగుతున్నాయి. బ్రోకర్లు కానీ ఏజెంట్లు కానీ వీళ్ళందరూ మస్తు సంపాదించుకుంటున్నారు. కానీ బయటనేమో ఏం జరుగుతలే, మేము నీతిగా ఉంటానో నిజాయితీగా ఉంటున్నాం అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక మనం ఒక్కసారి ఈ ఫ్యాన్స్ నెంబర్ల కథ ఒకసారి మనం చూసుకుంటే 2014లో చూసుకుంటే దాదాపు 8 కోట్లు వచ్చింది ఫ్యాన్స్ నెంబర్ల మీద ఒక్క ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో. ఇక 15-16లో చూసుకుంటే ఇప్పుడు 15-16లో చూసుకుంటే దాదాపు 10 కోట్ల వరకు వచ్చినాయి ఫ్యాన్స్ నెంబర్ల మీద. ఇప్పుడు ఈ నెల వరకు ఎట్ ద టైం వరకు చూసుకుంటే దాదాపు 5-6 కోట్ల వరకు వచ్చినట్లు వీళ్ళు చెప్తున్నారు. అయితే మరి ఒక్క ఆర్టీఏ కార్యాలయం పరిధిలోనే ఉన్నారా ఈ నెంబర్లు తీసుకునే వాళ్ళు అంటే అది లేదు. గ్రేటర్ పరిధిలో 10 ఆర్టీఏ కార్యాలయాల్లో రోజుకు బొచ్చెడు కార్లు కొంటున్నారు, కోట్ల విలువైన కార్లు కొంటున్నారు. అక్కడ కూడా 1 నెంబర్లు వస్తున్నాయి, 9 నెంబర్లు వస్తున్నాయి, 7 నెంబర్లు వస్తున్నాయి. అయినా కూడా మరి వీళ్ళ దగ్గర ఎందుకు రావట్లేదు, ఈ ఆర్టీఏ కార్యాలయాల్లో ఎందుకు రావట్లేదు అనేది ఈ ప్రశ్నిస్తున్నారు ఎవరైతే నెంబర్లు కొంటున్నారో. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును ఆర్టీఏ అధికారులు తింటున్నారనే ఆరోపణలు బాగా వస్తున్నాయి. మరి దీని మీద విచారణ చేయాలని కూడా చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు వాహనదారులు. అయితే తమకు నచ్చిన నెంబర్ కోసం ఎన్నిసార్లు తిరిగినా, ఎంతమంది చుట్టూ తిరిగినా కానీ పట్టించుకుంటలేరు. కానీ గవర్నమెంట్కి రావాల్సిన సొమ్మును మాత్రం ఆర్టీఏ అధికారులు తీసుకుంటున్నారని మాత్రం వాళ్ళు బాగా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓకే శ్రీనివాస్.